విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ట్రీ గ్రోయింగ్ ఇన్ కోస్టల్ ఏరియాస్? క్రింది వాటిలో తీర ప్రాంతాల్లో పెరిగే ముఖ్యమైనటువంటి చెట్టు ఏది? తీర ప్రాంతాల్లో కోస్టల్ ఏరియాలో పెరిగేటటువంటి ముఖ్యమైన చెట్టు సుందరి, సాల్, చిర్ అండ్ టేక్. ఈ నాలుగిట్లో ఏ చెట్టు ప్రధానంగా ఈ యొక్క సముద్ర తీర ప్రాంతాల్లో లేదా కోస్టల్ ఏరియాల్లో తీర ప్రాంతాల్లో పెరుగుతుంది అనుకుంటున్నాను. తీర ప్రాంతాల్లో పెరిగే చెట్టు ఏంటంటే సుందరి ప్లాంట్. జనరల్లీ సుందరి ప్లాంట్స్, ఈ సుందరి అనేటువంటి చెట్లు మడడవుల్లో పెరిగేటువంటి ప్రధానమైన చెట్లు. మరి మన భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోకి అతి పెద్ద మడడమైనటువంటి మన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి సుందర్బన్స్, అది అక్కడ సుందరబన్స్లో సుందరి అనే చెట్టు ఎక్కువగా పెరగటం వలన దానిని సుందర వనాలు అన్నారు. ఆ సుందర వనాల్లో చెట్టే ఈ సుందరి చెట్టు. ఇది ఎక్కడంటే మడడవుల్లో పెరుగుతుంది లేదా తీర ప్రాంతాల్లో పెరుగుతుంది. ముఖ్యమైనటువంటి చెట్టు ఎక్కడంటే తీర ప్రాంతాలలో కోస్టల్ ఏరియాలో పెరిగేటువంటి చెట్టు. మరి సాల్ తీసుకున్నాం అనుకోండి, ఇది ట్రాపికల్ ఏరియాలో పెరిగేటువంటి చెట్టు. అదేవిధంగా చిరు తీసుకున్నాం అనుకోండి, ఇది వచ్చేసి మనకి కోనిఫరస్ అరణ్యాల్లో పెరిగే చెట్టు. టేక్ వచ్చేసి ఇది కూడా మనకి ఉష్ణమండల అరణ్యాల్లోనే పెరుగుతుంది. మన భారతదేశంలో ఉన్నటువంటి ఆకురాల్చ అరణ్యాల్లో పెరిగేటువంటి ప్రధానమైన మొక్క, అత్యధిక ప్రాంతంలో విస్తరించిన మొక్క తీసుకుంటే టేకుగా మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ ప్రకారం తీర ప్రాంతాల్లో పెరిగేటువంటి మొక్క ఏదయ్యా అంటే సుందరి. ఓకే.